ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చక్కటి బడ్జెట్ పెట్టామని వారు చెప్పారు. సంతోషం. అధ్యక్ష, వారు మరింత ఉన్నతిని సాధించాలని, తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని, ఆ ఆశీర్వాదాన్ని కుడివ్వాలని మనసారా కోరుకుంటాం. మీరంటే ఆ గౌరవం ఉంది. మీరు ఇక్కడ కూడా చక్కగా అప్రాప్రియేషన్లో గతంలో కూడా మాట్లాడారు. కాబట్టి వారికి అభినందనలు. అధ్యక్ష, ఇప్పుడు 10 ఏళ్ల ముందు పరిస్థితుల్లో నేను ఊరికే అనలేదు సార్, ఎవరి మీద విమర్శ చేయాలని కూడా చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు. 10 ఏళ్ల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జూన్ 2014లో ఒక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అన్నాడు, ఒక అనిశ్చిత పరిస్థితి ఎట్లా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఒక కట్టెపట్టుకొని అసలు రాష్ట్రంలో కరెంటే ఉండదు, తెలంగాణలో మీరు దివాలా తీసిపోతారు, అసలు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని అవతలున్నాయి, మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటూ దివాలా మొత్తం చీకట్లతో నిండిపోతుంది అనే విధంగా వారు మాట్లాడారు. ఇంకా కొంతమంది పెద్దలైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావు, ఉన్న పెట్టుబడులే పోతాయి, కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి అనే కొంతమంది ఆ ధోరణిలో మాట్లాడినారు. తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా చాలామంది మాట్లాడారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతాయని, హిందూ ముస్లిం గొడవలు అవుతాయని, తిరిగి నక్సలైట్ల రాజ్యం వస్తుందని, రకరకాలుగా అసలు ఈ రాష్ట్రంలో ఉండే మనందరికీ, ఇక్కడ ఉండే నాయకత్వానికి సత్తా ఉందా, ఈ మాట కూడా మాట్లాడినారు సార్. తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా అని కూడా మాట్లాడిన రోజులు ఆ రోజు వెంకటరెడ్డి గారు, తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం. ఈ మాట